అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి వచ్చింది. మంచి జీతంతో పర్మనెంట్ ఉద్యోగాలేవి. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా? పదండి. అసలు ఈ నోటిఫికేషన్లో మేజర్ హైలైట్స్ రెండు. ఒకటి, ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. రెండోది, జీతం నెలకు 81,100 రూపాయల వరకు అందుకునే అవకాశముంది. అబ్బా, వినడానికే చాలా బాగుంది కదా! మరిన్ని వివరాల్లోకి వెళ్ళిపోదాం రండి. మరి ఈ ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నుంచి. అంటే జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ లాంటివన్నీ చూసుకునే శాఖ అన్నమాట. దేశ ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమైన డిపార్ట్మెంట్ ఇది. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఈ నోటిఫికేషన్ తమిళనాడు అండ్ పాండిచేరి జోన్ నుంచి వచ్చింది కదా అని. కానీ ఏం పర్లేదు, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలా ఇండియాలో ఎక్కడి నుంచైనా సరే అప్లై చేసుకోవచ్చు. రైట్, ఇక అసలు విషయానికొద్దాం. ఏ పోస్టులున్నాయి, వాటి జీతాలెలా ఉన్నాయో ఒకసారి వివరంగా చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అయ్యో, 20ఏనా అని అనుకోవచ్చు. కానీ ఒక్కోసారి ఇలాంటి తక్కువ పోస్టులకే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది. సో సరైన అర్హతలున్న వాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక్కడ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ పోస్టు 1, హవల్దార్ పోస్టులు 7 ఉన్నాయి. వీటికి పే లెవెల్ 1 ప్రకారం బేసిక్ పే 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. ఇక నెక్స్ట్ కేటగిరీలో స్టెనోగ్రాఫర్కు 1, ట్యాక్స్ అసిస్టెంట్కు ఏకంగా 11 పోస్టులున్నాయి. వీటికి పే లెవెల్ 4 ప్రకారం బేసిక్ పే 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది బేసిక్ పే మాత్రమే. దీనికి అలవెన్సులన్నీ కలిపితే జీతం ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. ఓకే, పోస్టులు, జీతాలు బాగున్నాయి. మరి వీటికి కావలసిన సాధారణ అర్హతలేంటో చూద్దాం. ముందుగా చదువు గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూస్తే మల్టీటాస్కింగ్ స్టాఫ్ అలాగే హవల్దార్ పోస్టులకు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టుకైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇక ఎక్కువ వేకెన్సీస్ ఉన్న ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు మాత్రం ఏదైనా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక వయస్సు విషయానికొస్తే జనవరి 1, 2025 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి 27 ఏళ్లు దాటకుండా ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషనున్నవాళ్లకు వయస్సులో సడలింపులు కూడా ఉంటాయి. అయితే ఒక్క హవల్దార్ పోస్టుకు మాత్రం కొన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. అబ్బాయిలైతే కనీసం 157.5 సెంటీమీటర్స్ ఎత్తు ఉండాలి, 15 నిమిషాల్లో 1600 మీటర్లు నడవాలి. అదే అమ్మాయిలైతే 152 సెంటీమీటర్స్ ఎత్తు, కనీసం 48 కేజీల బరువు ఉండి 20 నిమిషాల్లో 1 కిలోమీటర్ నడవగలగాలి. వీటితో పాటు సైక్లింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇప్పటిదాకా చెప్పినవన్నీ విని, ఆహా, నాకూడా క్వాలిఫికేషన్సున్నాయి, అప్లై చేసేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ నోటిఫికేషన్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ ఉద్యోగాలకు మరో ముఖ్యమైన అర్హత కావాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ ఉద్యోగ ప్రకటన ప్రత్యేకంగా ఎవరికోసం విడుదల చేశారు? ఇది అందరికీ వర్తిస్తుందా, లేక కేవలం కొందరికేనా? అవును, అస్సలు పాయింట్ ఇదే. ఈ నోటిఫికేషన్ సాధారణ అభ్యర్థుల కోసం కాదు. ఇది ప్రత్యేకంగా క్రీడాకారుల కోసం, అంటే స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేస్తున్న పోస్టులు. అంటే చదువుతో పాటు నిర్దిష్ట క్రీడలలో రాణించిన వాళ్లకు మాత్రమే ఈ అవకాశం. మరి ఏ క్రీడల్లో ప్రావీణ్యం ఉన్నవాళ్లు అర్హులు? ఇక్కడ లిస్ట్ చూడండి. వాలీబాల్, ఫుట్బాల్, హాకీ, క్రికెట్, కబడ్డీ, అథ్లెటిక్స్ మరియు స్విమ్మింగ్ ఇలాంటి క్రీడలలో పాల్గొన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం ఆడటం మాత్రమే కాదు, దానికి సరైన గుర్తింపు ఉండాలి. ఉదాహరణకు ఇంటర్నేషనల్, నేషనల్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ లేదా ఖేలో ఇండియా గేమ్స్ వంటి పోటీలలో పాల్గొన్నట్లు సరైన ధృవపత్రాలు ఉండాలి. సరే, మరి ఈ అర్హతలున్న క్రీడాకారులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. డేట్స్ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ప్రక్రియ ఇప్పటికీ మొదలైపోయింది. లాస్ట్ డేట్ January 7, 2025. గమనించండి, సమయం చాలా తక్కువుంది. అర్హత ఉన్న క్రీడాకారులు వెంటనే అప్లై చేయడం చాలా ముఖ్యం. దరఖాస్తులను కేవలం ఆన్లైన్లోనే మాత్రమే సబ్మిట్ చేయాలి. అధికారిక వెబ్సైట్ cgstchennai.gov.in ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే దీనికి ఎలాంటి రాత పరీక్ష ఉండే అవకాశం లేదు. స్పోర్ట్స్ కోటా కాబట్టి బహుశా ఫీల్డ్ ట్రయల్స్ పెడతారు. అంటే స్పోర్ట్స్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. సరే, ఇక ముగించే ముందు ఈ నోటిఫికేషన్పై ఫైనల్గా ఒక్క మాట. ఒక్క మాటలో చెప్పాలంటే చదువుతో పాటు ఆటలోనూ ప్రతిభ చూపిన వారికి ఇదొక జాక్పాట్ లాంటి అవకాశం. ఇలాంటి స్పెషల్ రిక్రూట్మెంట్లు పదేపదే రావు, కాబట్టి ఇది చాలా విలువైనది. బహుశా ఈ అర్హతలు మనలో చాలామందికి లేకపోవచ్చు. కాని మన స్నేహితులు, కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు గొప్ప క్రీడాకారులుండొచ్చు. వాళ్లకు ఈ విషయం తెలియకపోవచ్చు. కాబట్టి ఈ సమాచారాన్ని వెంటనే వాళ్లతో పంచుకోండి. మనం చేసే ఒక్క షేర్ వారి జీవితాన్ని మార్చవచ్చు. వారికి ఈ అవకాశం గురించి తెలియచేయండి.